ఢిల్లీలో పలు అధికారులతో పర్యటించనున్నారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలను ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చించనున్నారు. అలాగే మాజీ ప్రధాని పివి సంస్మరణ సభ, సిఐఐ బిజినెస్ మీట్లో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్తో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. అనంతరం మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం చంద్రబాబు. ఎల్లుండి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం సమావేశమవుతారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఆయనతో చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 2 రోజులు ఢిల్లీ పర్యటన ఖరారైంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. రేపు ఆయన ఉదయం ఇక్కడ నుంచి అమరావతి నుంచి ఇంటి నుంచి బయలుదేరి తర్వాత గన్నవరం నుంచి ప్రత్యేక విమానాలు కూడా ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. 2 రోజుల పాటు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తారు. అయితే ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు. అయితే రేపు ఉదయం మొదట ఆయన రేపు మధ్యాహ్నం కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించబోతున్నారు. అలాగే రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు అలాగే కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అలాగే సిఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, అలాగే నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్ తదితరులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. అలాగే రాష్ట్రంలో సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు వాళ్ళకి సంబంధించిన అవసరమైన నిధులు, అలాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు ఇప్పుడు కీలకంగా ఉందో ఆ బనకచెర్ల ప్రాజెక్టు పైన అనుసంధాన ప్రాజెక్టు ఏదైతే దానిపైన కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఇలా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన కూడా ఆయన సీఎం కేంద్ర మంత్రులతో దృష్టికి తీసుకెళ్తే వారితో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. మరికొన్ని పనుల గురించి కూడా ఆయన ఆయా శాఖ మంత్రితో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్లుండి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అలాగే నీతి ఆయోగ్ సభ్యుడు సరస్వత్, ఢిల్లీ మెట్రో రైలు ఎండీతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కావచ్చు. అలాగే ఎల్లుండి సాయంత్రం 4:30 గంటలకు ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం లైబ్రరీలో జరగనున్న మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు సంస్మరణ కార్యక్రమం కూడా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అక్కడ ఆయన సీఎం చంద్రబాబు నాయుడు కూడా పివి సంస్మరణ సభలో కూడా ఆయన ప్రసంగించే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్లుండి కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అలాగే ఎల్లుండి జరిగే సాయంత్రం భారత పరిశ్రమల సిఐఐ సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఈ సభలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన వివిధ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి కూడా అంశాలపైన కూడా ఆ సమావేశంలో ప్రసంగించే అవకాశం ఉంటుంది. తిరిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి చేరుకుంటారు. అయితే 2 రోజుల పాటు కూడా జరిగే ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పలువురు కేంద్రాలతో బిజీగా గడిపే అవకాశం ఉంటుంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.